స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా రికార్డు హైని క్రియేట్ చేసినాయి. ఈరోజు నిఫ్టీ 152 పాయింట్లు పెరిగి 22,666లో క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 74,869 అది రికార్డు హైని క్రియేట్ చేసింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 48,581 క్లోజ్ అయింది. ఇది లేటెస్ట్ హై అని చెప్పుకోవాలి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్. ఇక ఈ రోజు నిఫ్టీ 50లో 37 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే కేవలం 13 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఉంటే టాప్ లూజర్స్ గా అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్, విప్రో, సన్ ఫార్మా ఉన్నాయి. ఇక కంపెనీల న్యూస్ విషయానికి వస్తే టాటా గ్రూప్ చెందిన ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వోల్టాస్. ఈ కంపెనీ డొమెస్టిక్ ఎయిర్ కండిషనర్స్ అంటే స్ప్లిట్ ఏసీస్, అలాగే కమర్షియల్ ఆపరేషన్స్, డక్టబుల్ ఏసీస్, క్యాసెట్ ఏసీస్, విఆర్ఎఫ్స్, కూల్ రూమ్స్, అలాగే చిల్లర్స్, ఫ్రీజర్స్, ఇక హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి ఆల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెటింగ్ చేస్తున్న కంపెనీ వోల్టాస్. ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఈ ఇయర్ లో గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే మునిపెన్నడూ లేని విధంగా సేల్స్ జరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. 20 లక్షల ఏసీలు అమ్మినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది ఫైనాన్షియల్ ఇయర్ 24లో. అలాగే Q4 లో అంటే గడిచిన క్వార్టర్ లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల కాలంలో ఉన్న ఫోర్త్ క్వార్టర్ లో గత సంవత్సరం ఫోర్త్ క్వార్టర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 72% ఏసీలు అత్యధికంగా అమ్మినట్టుగా వోల్టాస్ కంపెనీ అప్డేట్ చేస్తోంది. ఈ రోజు కంపెనీ స్టాక్ 12% పెరిగి 1,310 రూపాయల్లో క్లోజ్ అయింది వోల్టాస్. గెయిల్ ఇండియా లిమిటెడ్. గెయిల్ కంపెనీ అనేది పిఎస్ఓ కంపెనీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఈ రోజు స్టాక్ లైఫ్ టైం హైని టచ్ చేసింది. అసలు గెయిల్ యొక్క బిజినెస్ ఏంటంటే నేచురల్ గ్యాస్ పైపుల ద్వారా 11,500 కిలోమీటర్లు లెంత్ ఉన్న ఈ నేచురల్ గ్యాస్ పైప్స్ ఈ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అలాగే 2,300 కిలోమీటర్లు ఎల్పిజి పైప్ లైన్స్ ఈ కంపెనీ ఆధ్వర్యంలో ఉన్నాయి. అలాగే ఎల్పిజి ప్రాసెసింగ్ యూనిట్లు 6 ఉన్నాయి మన భారతదేశంలో. అయితే ఈ కంపెనీకి సంబంధించి ప్రస్తుతం ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే మోర్గన్ స్టాన్లీ బ్రోకరేజ్ సంస్థ గెయిల్ కంపెనీకి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో ఈ బ్రోకరేజ్ సంస్థ ఈ గెయిల్ ఇండియా కంపెనీకి 213 రూపాయలు టార్గెట్ ఇస్తే ఇప్పుడు దాన్ని పెంచి 254 రూపాయలు ఇచ్చింది. రాబోయే రోజుల్లో 33% ఈ స్టాక్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తుంది మోర్గన్ స్టాన్లీ. ఎందుకు ఇలా చెప్తుంది, కారణం ఏంటి, ఈ కంపెనీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే భారతదేశంలో ఈ ఎనర్జీ మిక్స్ దాంట్లో ఈ నేచురల్ గ్యాస్ షేరింగ్ అనేది ఈ గత దశాబ్ద కాలంగా చూసుకున్నట్లయితే 2 రెట్లు పెరిగిందని భారత ప్రభుత్వం యొక్క టార్గెట్ 2030 నాటికి 2.7 టైమ్స్ టార్గెట్ గా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ రిలేటెడ్ గా ఉన్న గెయిల్ ఇండియా కంపెనీకి బిజినెస్ అనేది సానుకూలంగా ఉండబోతుంది. తద్వారా కంపెనీ యొక్క షేరు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో ఈ బ్రోకరేజ్ సంస్థ ఈ కంపెనీకి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. 35 మంది అనలిస్టులు ఈ కంపెనీని ట్రాక్ చేస్తుంటే 20 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తే 8 మంది హోల్డ్ రేటింగ్ ఇస్తే కేవలం 7 మాత్రమే సెల్ రేటింగ్ ఇవ్వడం జరిగింది గెయిల్ ఇండియా లిమిటెడ్. సో ఈ కంపెనీ పట్ల అనలిస్టులు ఎంత పాజిటివ్ గా ఉన్నారనేది అర్థమవుతుంది. ఈ రోజు స్టాక్ లైఫ్ టైం హైని టచ్ చేసింది. పర్టికులర్ గా ఈ రోజు అయితే 6% స్టాక్ పెరిగి 201 రూపాయలు క్లోజ్ అయింది గెయిల్ ఇండియా లిమిటెడ్. ఇండస్ టవర్స్. టెలికాం కంపెనీలకి మొబైల్ ఆపరేటర్ కోసం టెలికమ్యూనికేషన్ స్ట్రక్చర్స్, టవర్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళకి సర్వీసు అందిస్తున్న కంపెనీ ఇండస్ టవర్స్. మనకి సెల్ ఫోన్ టవర్స్ చూస్తూనే ఉంటాం కదా, చాలా చోట్ల మనం చూసే ఉంటాం. ఆ టవర్స్ ని, ఆ స్ట్రక్చర్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏర్పాటు చేయడం, ఆ టవర్ ని కన్స్ట్రక్ట్ చేయడం ఈ మొబైల్ టెలికాం కంపెనీలకి సపోర్ట్ చేసే బిజినెస్ లో ఉంది ఇండస్ టవర్స్. మొత్తం భారతదేశంలో 22 టెలికాం సర్కిల్ లో 2,11,000 టవర్స్ ని ఏర్పాటు చేసింది ఇండస్ టవర్స్. ఈ టవర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో ఇండియాలోనే ఈ కంపెనీ ఒక లీడర్ గా ఉందని చెప్పుకోవచ్చు. గత సంవత్సరంగా ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే షేరు గ్రోత్ గత సంవత్సరంగా 130% పెరిగితే 2024 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఈ ఏప్రిల్ ఇప్పుడు వరకు 65% పెరిగితే ఈ జస్ట్ ఏప్రిల్లో ఈ 4 వారం రోజుల్లో 12% పెరగడం జరిగింది ఇండస్ టవర్స్. ఇక ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ కంపెనీ సంబంధించి వోడాఫోన్ ఐడియా ఈ కస్టమర్ కి వోడాఫోన్ ఐడియా అనేది ఇండస్ టవర్స్ కి ఒక క్లయింట్. వోడాఫోన్ ఐడియా అనేది జనరల్ గా టెలికాం డిపార్ట్మెంట్ కి పేమెంట్లు ప్రాపర్ గా పే చేయదు. కానీ ఈ కంపెనీకి ఇప్పుడు రావాల్సిన పేమెంట్ కోసం రీసెంట్ గా మనం న్యూస్ లో కూడా చెప్పుకున్నాం, నిన్న కూడా చెప్పుకున్నాం, 2,075 కోట్లు వోడాఫోన్ ఐడియా వాళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ ఆదిత్య బిర్లా నుంచి అరేంజ్ చేసుకోబోతోంది అని. ఆ పేమెంట్ రాగానే ఈ ఇండస్ టవర్స్ కి రావాల్సిన మొత్తం కూడా పేమెంట్ రాబోతుంది. కాబట్టి ఇది ఒక పాజిటివ్ గా చెప్పుకోవచ్చు ఇండస్ టవర్స్ సంబంధించి. ఇక మరో న్యూస్ ఏంటంటే ఒక పాజిటివ్ న్యూస్,
ఈ కంపెనీ షేర్ ని గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ MSCI లో యాడ్ చేయబోతున్నారు అనేది మరో వార్త. ఈ విషయాన్ని నోవోమా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ సంస్థ చెప్తోంది. MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ లో మేలో జరిగే రివ్యూలో ఈ కంపెనీ అంటే ఇండస్ టవర్స్ ని యాడ్ చేసేందుకు ఆలోచిస్తుంది కమిటీ అనేది తెలుస్తోంది. ఇది చాలా పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ బ్రోకరేజ్ సంస్థ మరొక విషయం చెప్తుంది. ఈ ఇండెక్స్ లోకి ఎంటర్ కాబోతుంది కాబట్టి ఈ కంపెనీలోకి $189 మిలియన్ ఫండ్స్ ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని మరొక వార్త చెప్తోంది. సో ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్న దాని మీద ఖచ్చితంగా షేర్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుందనే విషయం అందరికీ తెలుస్తుంది. అయితే CLSA బ్రోకరేజ్ సంస్థ గతంలో ఇచ్చిన టార్గెట్ ని పెంచింది. ఒకప్పుడు $256 టార్గెట్ కి ఇస్తే ఇప్పుడు దాన్ని $335 పెంచింది. అంటే 33% ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉందని చెప్తోంది సంస్థ. అయితే ఈ రోజు 6% స్టాక్ పెరిగి $327 దగ్గర ట్రేడ్ అవుతోంది ఇండస్ టవర్స్. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ కంపెనీకి సంబంధించి మనం నిన్న కూడా ఒక న్యూస్ చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు న్యూస్ లో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 24 సంబంధించి కంపెనీ యొక్క బిజినెస్ అప్డేట్ ని ఇచ్చింది. సేల్స్ 63% ఇయర్ పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 24 కి కలెక్షన్స్ 22% ఇయర్ పెరిగినట్టుగా అప్డేట్ చేస్తుంది కంపెనీ. ఫైనాన్షియల్ ఇయర్ 24 లో ప్రెస్టీజ్ ఎస్టేట్స్ టోటల్ సేల్స్ 20,000 కోట్లని అధిగమించాలని ఒక టార్గెట్ గా పెట్టుకుంటే అది 21,000 పైగానే సేల్స్ చేసినట్టుగా కంపెనీ పాజిటివ్ న్యూస్ ని అప్డేట్ చేసింది. ఈ రోజు స్టాక్ 3% పెరిగి $1,272 క్లోజ్ అయింది ప్రెస్టీజ్ ఎస్టేట్స్. ఇక బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ దీనికి సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే దక్షిణ కొరియాకు చెందిన ఆటో దిగ్గజం హ్యుండై మోటార్స్ కంపెనీ అలాగే కియా కార్పొరేషన్ వీటితో కలిసి ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని ఏర్పరచుకుంది. ఈవీ బ్యాటరీలు తయారు చేసే విధంగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఏదైతే ఎక్సైడ్ ఇండస్ట్రీ కొన్న భాగస్వామ్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది కంపెనీ. ఈ అనుబంధ సంస్థ ద్వారా ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన లిథియం ఐరన్ ఫాస్ఫేట్ సెల్స్ ని ఉపయోగించి బ్యాటరీలు తయారు చేయబోతుంది భవిష్యత్తులో. దీనికి సంబంధించిన జాయింట్ వెంచర్ ని ఏర్పాటు చేసుకుంది హ్యుండై మోటార్స్ అండ్ కియా కార్పొరేషన్ తో. ఇక హ్యుండై మోటార్స్ ఇండియా ఎలక్ట్రికల్ వెహికల్ మోడల్ ని 2025లో లాంచ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేసింది. అలాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది దాని యొక్క అనుబంధ సంస్థ ఏదైతే ఇప్పుడు బ్యాటరీలు తయారు చేయబోతుందో ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్ కంపెనీలో 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు అయితే షేరు విపరీతమైన ర్యాలీకి గురైంది. 52 వీక్స్ హైని టచ్ చేసింది. 19% ఎక్సైడ్ ఇండస్ట్రీస్ స్టాక్ పెరిగి 376లో క్లోజ్ అయింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇక టాటా గ్రూప్ సంబంధించిన ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే భారతదేశంలో ఐఫోన్ తయారు చేస్తున్న పెగాట్రాన్ ప్లాంట్ లో 65% వాటాని తీసుకుపోతుంది అన్నట్టుగా న్యూస్ అప్డేషన్ ఉంది. భారతదేశంలో ఐఫోన్ కాంట్రాక్ట్ పద్ధతి మీద తయారు చేస్తున్న కంపెనీలు ప్రస్తుతం టాటా, పెగాట్రాన్, ఫాక్స్కాన్ కంపెనీలు ఉండగా టాటా ప్రస్తుతం కర్ణాటకలో ఈ ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ ని నిర్వహిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పెగాట్రాన్ నిర్వహిస్తున్న చెన్నై సమీపంలో ఉన్న ఐఫోన్ ప్లాంట్ లో 65% వాటాని తీసుకోబోతోందని తెలుస్తోంది. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.